నమస్తే, దిస్ ఈ శౌర్య. యుద్ధం నేపథ్యంలో దుబాయ్ మీద మనం ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ బ్లాక్ అయిపోయారు. ఇప్పుడు కొంతమంది ఇండియాకి లేదా ఇతర దేశాలకి తిరిగి వెళ్ళిపోయారు. సో దుబాయ్ ఖాళీ అయిపోయింది. ఇవన్నీ కూడా విన్నాం. మరి ప్రస్తుతం చూసుకుంటే దుబాయ్ కి సంబంధించిన పోర్టు పైన దాడి జరిగింది అనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. అసలు పోర్ట్ లో ఎలాంటి విధ్వంసం జరిగింది, ఎవరు దాడి చేశారు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, దుబాయ్ అంటే మనం ఎయిర్పోర్ట్స్ చూసాము, చాలా ఇబ్బంది పడి లైవ్లు కూడా చాలా మంది ఆన్లైన్ ఇచ్చారు మనకి. సో ఇప్పుడు చూసుకుంటే పోర్ట్ మీద దాడి జరిగింది అని అంటూ ఉన్నారు. సో ఏం జరిగింది సార్? ఇరాన్ ఫోకస్ చేస్తున్న వాటిలో దుబాయ్ ఒకటి కనిపిస్తుందండి. ఇప్పటి వరకు దుబాయ్ మీద, అంటే దుబాయ్ అంటే యుఏఈ మీద, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటి దుబాయ్. మొత్తంగా 414 బాలిస్టిక్ మిసైల్స్ వేసింది యుఏఈ మీద, 1914 డ్రోన్స్ ఉపయోగించింది, 15 క్రూయిజ్ మిసైల్స్ వేసింది. ఇది అంటే గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువగా వేస్తున్నది దుబాయ్ యుఏఈ మీదనని చెప్పచ్చు. ఎందుకంటే యుఏఈ కూడా చాలా స్ట్రాంగ్ గా దుబాయ్ ఇరాన్ కి వ్యతిరేకంగా ఉంది. మనకి గల్ఫ్ దేశాల్లో కూడా మళ్ళీ స్ప్లిట్ కనబడుతుంది. అంటే ఖతారు, ఒమన్ అంత స్ట్రాంగ్ గా యాంటీ ఇరాన్ స్టాండ్ తీసుకోలేదు. కానీ సౌదీ అరేబియా, యుఏఈ మాత్రం చాలా యాంటీ స్టాండ్, ఇరాన్ కి యాంటీ స్టాండ్ గట్టిగా తీసుకున్నాయి. అందువల్ల ఇరాన్ కూడా దాని మీద ఫోకస్ చేస్తుంది. రెండోది ఏంటంటే, దుబాయ్ అంటేనే మన గల్ఫ్ అనగానే గుర్తొచ్చేది దుబాయ్. చాలా మందికి గల్ఫ్ దేశాల పేర్లు కూడా గుర్తుండవు, కానీ దుబాయ్ అనగానే అందరికీ తెలుసు అనమాట. అందువల్ల దుబాయ్ మీద అటాక్ అనేది డే 1 నుంచి కూడా 28వ తేదీ, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కూడా మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దుబాయ్లో బుర్జల్ అరబ్ మీద అటాక్ చేసింది, చాలా పెద్ద భవనం అది. అట్లాగే ఫెయిర్మాంట్ ఫామ్ హోటల్, ఫామ్ జుమైరాలో ఉండే ఆర్టిఫిషియల్ బీచ్, అది అక్కడ హోటల్ మీద అటాక్ చేసింది. అలాగే జబల్ అలీ పోర్ట్, సీ పోర్ట్ మీద అటాక్ చేసింది. అట్లాగే డిఎక్స్బి టెర్మినల్ 3 అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇప్పటి వరకు 3-4 సార్లు అటాక్ చేసింది. ఆ టెర్మినల్ 3 ధ్వంసమైంది. అట్లాగే అమెరికా కాన్సులేట్ దుబాయ్లో ఉంటే దాని మీద అటాక్ చేసింది. 23 మెరైన్ టవర్ అని ఉంటుంది, దాన్ని అటాక్ చేసింది. అట్లాగే దుబాయ్ క్రీక్ హార్బర్ మీద అటాక్ చేసింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్ ఉంది దుబాయ్లో, దాని మీద అటాక్ చేసింది. ఇలాగా చాలా సెంటర్స్ మీద దుబాయ్ మీద అటాక్ చేస్తూనే వస్తుంది. సో ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది, నిన్న ఈవినింగ్ నుంచి. ఆ వీడియో ఏంటంటే, ఒక ఆయిల్ ట్యాంకర్ మండిపోయింది. ఆ ఆయిల్ ట్యాంకరు ఎక్కడ ఉంది ఏంటి అన్నప్పుడు, ఈ దుబాయ్ పోర్ట్లో ఆయిల్ ట్యాంకర్ ఒకటి ఉంది. ఆయిల్ ట్యాంకర్ దుబాయ్ది కాదు, ఆయిల్ ట్యాంకర్ కువైట్ది. దాని పేరు అల్ సల్మి. దీంట్లో 24 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అయితే ఒక మిసైల్, అంటే ప్రొజెక్టైల్ అంటున్నారు, ప్రొజెక్టైల్ అటాక్ చేసింది. అయితే ఇరాన్ నేనే అటాక్ చేశానని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే గల్ఫ్ దేశాల మీద వేస్తున్న ప్రతిదీ ఇరానే వేస్తున్నట్టు కాదు. ఇజ్రాయెల్ కూడా వేసి ఇరాన్ మీదకి నెట్టేసి, వీళ్ళిద్దరి మధ్య, గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య మరింత పగ పెంచే విధంగా, మరింత వైరాన్ని పెంచే విధంగా ఇజ్రాయెల్ కూడా చేయొచ్చు. దీన్ని ఫాల్స్ ఫ్లాగ్ అంటారు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ఇజ్రాయెల్ చేయగలదు. ఇరాన్ ఇంతకుముందు కూడా ఖండించింది, నేను వేయలేదని చెప్పింది. అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్ మీద ఇరాన్ అటాక్ చేయదు, ఖతర్ మీద కూడా తక్కువ చేస్తుంది. ఓన్లీ ఏంటంటే ఇరాన్ ముందు నుంచి కూడా రిటాలియేటరీ మెథడ్లోనే ఉంది తప్ప అగ్రెషన్లో లేదు. అంటే తమ దేశం మీద ఏం జరిగితే దాన్ని గల్ఫ్ దేశాల మీదకి, ఇజ్రాయెల్ మీదకి, దానికి రిటాలియేషన్గా ఇరాన్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఇరాన్లో ఉండే ఆయిల్ రిఫైనరీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అన్నిటి మీద ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది కూడా. కాబట్టి ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. నిన్న ఇజ్రాయెల్లో కూడా ఒక ఆయిల్ రిఫైనరీ మీద ఇరాన్ అటాక్ చేసింది. అలాగా ఇప్పుడు ఇచ్చేసింది. దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే, నిన్ననే ఒక జెఫ్రీ సాక్స్ అని ఒక రినౌండ్ అమెరికన్ ఎకనామిస్టు, మన ఇండియన్ ఛానల్స్ కూడా ఆయన విరివిగా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన అయితే ఏం చెప్తాడంటే, దుబాయ్ కంప్లీట్గా నాశనం అయిపోతుందని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. దుబాయ్ అండ్ అబుదాబి కంప్లీట్గా రూయిన్ అయిపోతాయి యుద్ధంలో అనేది ఆయన స్టేట్మెంట్. అంటే గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా యుఏఈ కానీ బుద్ధి తెచ్చుకోకపోతే, అమెరికా స్థావరాలకి వాళ్ళు నో చెప్పకపోతే ఖచ్చితంగా దుబాయ్, అబుదాబి నేలమట్టం అయిపోతాయి అనేది ఆయన చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా, అంటే
వరల్డ్ అఫైర్స్ మీద బాగా పట్టున్న వ్యక్తుల్లో జెఫ్రీ సాక్స్ ఎకనామిస్ట్, ఆయన చెప్పిన దాని ప్రకారం దుబాయ్ నాశనం అయిపోతుంది. అయితే ఇప్పటి వరకు దుబాయ్లో మనకి నష్టాలు పరంగా చూసుకున్నప్పుడు ప్రధానంగా ఆయిల్ పెద్దగా లేదు దుబాయ్లో. మొత్తం జీడిపిలో 1% కూడా ఆయిల్ లేదు. ఒకప్పుడు 18% అలా ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయింది. ఆయిల్ వాళ్ళకి 1% కూడా లేదు. మేజర్గా వాళ్ళది ట్రేడ్ దాదాపు 25% ట్రేడ్లోనే జీడిపి వస్తుంది ఎక్కువగా. దాని తర్వాత ఫైనాన్స్ ఒక 12%, రియల్ ఎస్టేటు 8%, కన్స్ట్రక్షన్ 6%, ఇంటర్నేషనల్ వ్యాపారాలు, తర్వాత కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ సెక్టరు, ఇవన్నీ కలిపి 4%. తర్వాత వీటిలోనే మనకి ఇంకొక 4% ఏవియేషన్. ఓకే. సో ఇది బేసిక్గా అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇమేజ్ మీద, తర్వాత తను ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసిన దాని మీద ఆధారపడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే వరల్డ్లోనే బెస్ట్ అంటారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, దాదాపు 13,000 ఫ్లైట్లు ఆగిపోయినాయి. రోజుకి గల్ఫ్ దేశాల్లో మనకి దుబాయ్ కానీ అబుదాబి దేశాలు కలిపి పర్ డేనే 5,26,000 మంది డైలీ ప్యాసింజర్స్ ఉంటారు. సంవత్సరానికి ఈ మార్గంలో 10 కోట్ల మంది ప్రయాణిస్తూ ఉంటారు. సో ఇప్పుడు అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. దానివల్ల ఎకనామీ పడిపోయింది. ముఖ్యంగా హోటల్ రంగం తీసుకుంటే సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది విజిట్ చేస్తారు దుబాయ్ని. ఇప్పుడు ఏమైపోయింది, దాదాపు 20%, 10%కి పడిపోయింది. నిన్న చూస్తే 8% అంటున్నారు విజిటర్స్. అంటే కొత్తగా ఇప్పుడు ఎవరు వెళ్ళరు, అత్యవసరంగా విధి లేక వాళ్ళ ఆస్తులో ఇంక బంధువులు ఉంటే తప్ప వెళ్ళే పరిస్థితి లేదు. దానివల్ల ఒకప్పుడు హోటల్స్ 80% బుక్ అయ్యేవి, ఇవాళ 80% కూడా బుక్ కావట్లేదు. దాదాపు అప్పటికి 50% తగ్గించారు, 50% రేట్లు కూడా తగ్గించారు. ఒక నైట్కి $50 పెట్టారు, కానీ జనం రావట్లేదు. ఎందుకంటే ఒక భయాందోళన ఉంది. ఎవరైనా పోతారన్నా బంధువులు ఫ్రెండ్స్ ఆపుతారు, ఎందుకు ఈ టైంలో పోవాలన్నా అవసరమా అని. సో ఆ రకంగా ఏంటంటే ట్రావెల్, తర్వాత హోటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రేడు, ఏదైతే జీడిపికి గుండెకాయగా ఉంటున్నాయో ఆ పరిశ్రమలన్నీ ఆల్రెడీ దెబ్బతిన్నాయి. ఇది ఇప్పుడిప్పుడు కోలుకునేది కాదు. ఇది ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం దాన్ని ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా అక్కడ వెళ్ళి, దుబాయ్ అంటేనే అందరికీ ఒక సేఫ్ హెవెన్. అసలు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, బాగుంటుంది, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, లేదా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ బ్లాక్ మనీ ఉంటే అక్కడ పోయి హోటల్స్ ఇంకోటి కొనుక్కోవచ్చు అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ షాక్ అని చెప్పచ్చు. ఆల్రెడీ దుబాయ్ నుంచి ఇటు సింగపూర్ లాంటి సిటీలకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అవి సేఫ్ కదా, ఇక్కడ ఎందుకు, ఇది సేఫ్ అనుకున్నాం, ఇది ఎప్పటికైనా ఇంకా డేంజరే. ఎందుకంటే ఒక్కసారిగా వైరం అనేది వచ్చేసిన తర్వాత అది కంటిన్యూస్గా ఉంటుంది. అట్లాగే దుబాయ్ కూడా ఇరాన్ మీద ప్రతీకారం మొదలుపెట్టింది. దుబాయ్లో ఇరాన్ పెట్టుబడులు, చాలామంది ఇరాన్ పౌరులు దుబాయ్లో పౌరసత్వ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళనందరినీ ఇప్పుడు ఆపేసింది అనమాట. రెసిడెన్షియల్ పర్మిట్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసేసింది. ఈ క్యాన్సిల్లో గోల్డెన్ వీసా అనే స్కీమ్ ఉంటుంది దుబాయ్లో. గోల్డెన్ వీసా అంటే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి గోల్డెన్ వీసాలు ఇస్తారు, అది కూడా క్యాన్సిల్ చేసింది. దాదాపు ఇప్పుడు $530 బిలియన్ ఇరాన్ ఆస్తుల్ని దుబాయ్ ఫ్రీజ్ చేసేసింది. సో ఇది ఇంకా ఇరాన్ కోపం తెప్పించేది. అంటే $530 బిలియన్ అనేది మామూలు విషయం కాదు. కొన్ని 100,000 మంది పెట్టుబడులు అక్కడ ఉన్నాయి. దానంతా ఫ్రీజ్ చేయడంతో ఇప్పుడు ఇరాన్ ఇంకా దాన్ని తీసుకునే శత్రువుగా ఇంకా తీసుకునే అవకాశం ఉంది. ఇలాగా ఈ అమెరికా తీసుకొచ్చిన, లేకపోతే అసలు ఇజ్రాయెల్ తీసుకొచ్చిన యుద్ధం ఇరాన్ బలైపోతుంది, గల్ఫ్ కంట్రీస్ ప్రాణాల మీదకి వచ్చింది. గల్ఫ్ కంట్రీస్ కి ఇరాన్కి ఎంత తీవ్రమైన వైరుధ్యం ఇంతకు ముందు లేదు. అందుకనే వీళ్ళందరూ అక్కడ పెట్టుబడులు పెట్టగలిగారు ఇరాన్ వాళ్ళు. ఇవాళ ఇంకా సాధ్యం కాని పరిస్థితి వచ్చేసింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు. ఆయన అన్నట్టు, జెఫ్రీ సాక్స్ అన్నట్టు, దుబాయ్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుందా, దుబాయ్ అనేది ఇంకా వినపడదా పేరు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. సరే, ఇప్పుడు అంటే దుబాయ్కి ఇప్పుడు ఇరాన్ అది కూడా శత్రువుగా మారిపోయినట్టేనా? ఇంకా అంతే, వాళ్ళ దృష్టిలో ఇంకా అంతే కదా, దాన్ని నాశనం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.